హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్న సమయంలో అటు పంచాయతీ రాజ్లో మాత్రం పనులను వేగవంతం చేసేందుకు, అదేవిధంగా పంచాయతీ రాజ్లో ఇన్ని రోజులు జరిగిన అక్రమాలకు సంబంధించి వాటన్నిటిని తవ్వి తీస్తూ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ఎన్నో విషయాలకు సంబంధించి అయితే కంటిన్యూస్గా ఇటు జనసేనకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇదే దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఉపాధి పనులలో ఉపాధి హామీకి సంబంధించి ఎవరు ఎలాంటి తప్పు చేసినా కూడా క్షమించే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఉపాధి హామీ పథకం అమలు క్షేత్రస్థాయిలో సిబ్బంది నుంచి డైరెక్టర్ల వరకు ఎవరు ఎలాంటి తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళందరికీ సంబంధించి పంచాయతీరాజ్లో ఒక్కొక్క దగ్గర ఆ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనే విధంగా వాటి గురించి కూడా పరిశీలించి అదేవిధంగా వీటిపైన ఒక విశ్లేషణ కూడా చేయాలి. అంటే దీనికంటూ ఈ ఉపాధి హామీకి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో అయితే జాగ్రత్తలు వహించాలి అని కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా సోమవారం నుంచి దీనికి సంబంధించి అటు ప్రతి ఒక్క అధికారి దగ్గర నుంచి అందరూ కూడా అటు సిబ్బంది అందరి దగ్గర కూడా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ఏరియాలలో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ సభలకు ప్రజలు ఖచ్చితంగా హాజరు కావాలని 2 రోజుల పాటు అక్కడ డిండోరా వేసి ప్రతి ఒక్కరికి అక్కడ ప్రచారం చేయాలని, ఇలా సభలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా రైతులకు గ్రామానికి ఉపయోగపడే పనులు ప్రాధాన్యం ఇవ్వాల్సినవి, అదేవిధంగా రైతులకు కావాల్సినవన్నీ కూడా అటు పవన్ కళ్యాణ్ దృష్టి సాధించారు అనుకోవచ్చు. ఇదే విధంగా అటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి, అదేవిధంగా ముందటి ప్రభుత్వంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటే కుదరదు అని కూడా సీరియస్గా అయితే ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి వెయిట్ చేసి చూద్దాము ఈ సభలు ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పుడు ఎలాంటి చేంజెస్ అనేటివి వస్తాయి ఏంటి అనేది.